జీవన్ రెడ్డి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని అనుకుంటున్నానని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పు లేదన్న ఆయన కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయాలతో జీవన్ రెడ్డి మనస్తాపం చెంది ఉండొచ్చన్నారు. జీవన్ రెడ్డికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ చెప్పారన్నారు. పార్టీ ఆదేశం మేరకు ఆయనతో చర్చలు జరిపామన్నారు శ్రీధర్ బాబు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. చర్చలు ఏమయ్యాయి, సఫలమయ్యాయా, విఫలమయ్యాయా, ఆయన ఏమంటున్నారు, వీరితో ఏం మాట్లాడారు, ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా జీవన్ రెడ్డిని కలిశారు, చాలా అసంతృప్తిగా ఉన్నారు, అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తాను రెన్యువల్ చేయకపోవడం, తర్వాత నెక్స్ట్ ఆయన మంత్రి పదవికి అర్హుడిని కదా, ఇవన్నీ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనతోని ఏం చర్చలు జరిగాయి, ఆయన ఏమంటారు? వారు ప్రస్తావన చేసిన ప్రెస్ పరంగా కానీ వ్యక్తిగతంగా ప్రస్తావన చేసిన అంశాల విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక స్పష్టతతో వారికి ఉన్న సమస్యలు, అంటే వారికంటే వ్యక్తిగతంగా కాదు, వారి పార్టీ ఆ ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల నాయకుల సంబంధించిన అంశాలన్నిటిని కూడా పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని పార్టీ నాయకత్వం కూడా చెప్పింది. చెప్పడానికి కూడా నేను కూడా ప్రత్యక్షంగా వెళ్ళటం జరిగింది. ఆ క్రమంలో వారికి మేము అప్పీల్ చేయడం కూడా జరిగింది, ఏ నిర్ణయం తీసుకోవద్దని. ఎందుకంటే సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు కనుక ఏ నిర్ణయం తీసుకోకుండా అందరం కలిసి పనిచేసుకొని ఏ ఆలోచనతోనైతే ప్రతిపక్షంలో ఉండి అందరం కలిసి పనిచేసామో ఇంకా వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని వారిని కోరడానికి వెళ్ళాం. సార్, ముఖ్యంగా అంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కరించినట్టుగా ఆయన పెద్దలు అనుకుంటే ఆయన ఇగ్నోర్ చేస్తుంది పార్టీ అని చెప్పేసి ఆయన చాలాసార్లు అలాంటి భావనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అసలు ఆయనకి ఏమైనా న్యాయం జరుగుతుందా పార్టీ నుంచి, ఆయనకి ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా ఏంటి? ఇప్పుడు కొద్ది అంశాల విషయంలో ఇబ్బంది జరిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది అందరి పార్టీ, ఒక్కరి వ్యక్తిగత పార్టీ కాదు కనుక ఇవాళ నష్టం జరిగినా రేపు దానికి న్యాయం చేసే ఒక కార్యాచరణ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అది వారికి కూడా తెలుసు, ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు వారికి కూడా తెలుసు పార్టీ వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, ఒకరి పరంగా నడవదు. ఈరోజు ఈ ప్రజాస్వామిక పార్టీ, ఈ ప్రజాస్వామిక పార్టీలో ఒకసారి ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బంది మరొకసారి కలగకుండా పార్టీ సరిదిద్దే యోచనలో ఉంటుంది, కార్యాచరణ తీసుకుంటుంది. ఆ ప్రయత్నంలోనే ముందుకు సాగుతుందని చెప్పడానికి కూడా చెప్పాం, వారికి కూడా తెలుసు ఆ విషయం. సార్, ఒకటి ఆయన ఒక చాలా కీలక వ్యాఖ్య చేశారు, దేవుడు శాసిస్తాడు, మానవుడు దాన్ని అనుసరిస్తారని చెప్పేసి. దాన్ని రెండు రకాల పరిపరి విధాలు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అంటే పైన అధిష్టానం మిమ్మల్ని శాసిస్తే మీరు ఇక్కడికి వచ్చారనేది ఒక అర్థం అయితే, ఇంకోటి దేవుడు శాసించాడు నేను పార్టీ మారబోతున్నాను రెండో అంశం. దీన్ని ఎట్లా విడొచ్చు? మీ మొదటి కోణం ఏదైతే ఉందో పాజిటివ్గా ఆ విధంగా ఆలోచన చేస్తారు జీవన్ రెడ్డి గారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా మేము వారిని కోరినాం, వారి నాయకత్వం ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ మొత్తం పార్టీకి కానీ అవసరం కనుక వారు తప్పకుండా పాజిటివ్గా ఆలోచన చేస్తారని తప్పకుండా నమ్మకం ఉంది మాకు. పార్టీ మారకుండా ఆయన మీద ఇంకా ఒత్తిడి పెంచే అవకాశం ఉందా? ఆయన పార్టీ మారతారనే సంకేతాలనే మీకు ఏంటి, మీకు వచ్చిన స్పష్టత ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత? మాకు గట్టిగా నమ్మకం ఉంది పునరాలోచన చేస్తారని. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఖచ్చితంగా అంటే జీవన్ రెడ్డికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము. ఈ క్రమంలో ఆయన మనస్తాపం చెందడం, ఆయనతో పాటు కార్యకర్తలు మనస్తాపం చెందడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. దీన్ని అధిగమించి పార్టీలో ఆయన కొనసాగే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. మొత్తంగా రాబోయే మార్చి 20 తర్వాత ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ నేపథ్యంలో మంత్రుల బుజ్జగింపులు అనేటివి మొత్తంగా పనిచేస్తాయా లేదని చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.